ఈ సుబ్బారావుకి సంవత్సరం నుండి చదువుతున్నా సైకిల్ బాగా చెప్పమని ఏం చేస్తున్నాడు ఏమో ఏం చేస్తావు ఇంక ఈ సైకిల్తోనే ఊరే గీయాలి మళ్ళీ ఇది ఒక పంచాయతీ మాకు మళ్ళీ సైకిల్ అయ్యా మా పేట గుడ్లు వెనుకొస్తే నిన్న పొద్దుగాలన పొందుని తెస్తే రాత్రి కల్లా కనపడకుండా పోయిందా వీళ్ళు నలుగురు ఎతమార్చారని రంగి చెప్పాడయ్యా. చెప్పురా రంగయ్య, నీకు చూసింది చెప్పు తెలిసింది చెప్పు. అయ్యా నిన్న రాత్రి నేను పాలు పోయడానికి ఊళ్ళోకి పోతుంటే దొడ్లో సరసరా చప్పుడైంది. ఏంటని చూడడానికి పోతే వీళ్ళు నలుగురు ఆ దోవ గుండా రావడం నేను చూశాను. వీళ్ళు తింటారని నా గట్టి నమ్మకం అయ్యా. అయ్యా చూస్తేనే తిన్నట్టయితే రంగయ్య కూడా ఆ దోవనే వెళ్ళాడు అయ్యా. రంగయ్య కూడా తిన్నట్టే కదయ్యా. ఇది కూడా నిజమే, చూస్తేనో వింటేనే అది నిజమైపోదు, గట్టి సాక్ష్యాలు కావాలి. అందువల్ల ఈ నలుగురిని అరగంటతో పాటు శిక్షించండి, తర్వాత తీసుకురండి. ఈ రంగయ్య కూడా ముందు దాపండి 90 ml. ఎందుకు తాగమన్నా తర్వాత తెలిసిద్ది. ఇప్పుడు చెప్పు రంగయ్య నిజాలు. నువ్వు తాగిన మీద మందు మీద ఒట్టేసి చెప్పు రంగయ్య నిజాలు. నేను తాగిన మందు మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ పుంజిని చంపింది నలుగురు కాదయ్యా, 5గురు. ఆ 5వ వాడు ఎవరో కాదు, నేనే. ఈ అరవింద్ గారు అప్పటికి మీరు ఇచ్చిన అరగంట సమయంలో నన్ను కొనేద్దామని చూశాడు. 1000 పదార్లు ఇచ్చేపోయాడు. మమ్మల్ని కొట్టి కొట్టి రక్తాలు చేపించి గారా, అదేదో ముందే చెప్పు ఉండొచ్చు గారా. రే అప్పుడు నేను మందు తాగలేదురా, ఇప్పుడు తాగానరా. పెద్దరాయుడు గారు ఆ పుంజిని తినింది మేమే. మీరు ఏ శిక్ష చేసినా మేము పడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రాకేష్ జరిగిన పెద్ద అన్యాయం కాబట్టి ఒకవేళ మీరు అందరు డబ్బులు వేసి ఇచ్చినా కూడా ఈ రాకేష్కి న్యాయం జరగదు. కాబట్టి ఈ కోడిని ఈ 5గురిని కలిపి ఒక రూమ్ లో బంధించండి. అందువల్ల కోడి చిన్న అరుపరిచినా కూడా వీళ్ళందరినీ కొర్ర దెబ్బలతో ఇదించండి. ఒక్కొక్కరికి 100 కొర్ర దెబ్బలతో ఇదించండి. అందువల్ల కోడి గుడ్లు పెట్టే వరకు వీళ్ళెవరిని బయటకు వదలద్దు. గుడ్లు పెట్టిన తర్వాత వీళ్ళని బయటకు వదలండి. ఇదే పెద్దరాయుడు తీర్పు. ఈ పెద్దరాయుడు తీర్పు మీకు నచ్చినట్లయితే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ దొంగ కోళ్ళని పట్టుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక పెద్ద గుణపాఠం అవ్వాలి. అందువల్ల మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.